మీరు గమనించండి, ఒక్కొక్కసారి మీరు కొన్న పుస్తకాలు బీరువాలో పెట్టి ఏది మీకు తోచినప్పుడు ఒక బుక్ తీయండి. అందులో నుంచి మీకు ఒక మంచి పాయింట్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు అనుకుంటారు, అయ్యో నేను ఇది చదివాను కానీ ఈ పాయింట్ నేను ఎందుకు గుర్తుపెట్టుకోలేదు అని. అంటే చదివినప్పుడు ఆ పాయింట్ నీకు అవసరం లేదు, అందుకే అది పక్కకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు నీకు ఆ పాయింట్ అవసరం కాబట్టి నీ దృష్టి ఆ పాయింట్ మీదకి వెళ్ళింది. అలాగే ఈ స్పిరిచువల్ బుక్స్ అన్నీ కూడా ఒకసారి చదివి పక్కన పెట్టే క్లాస్ పుస్తకాలు లాంటివి కాదండి. క్లాస్ పుస్తకాలు 1 ఇయర్ చదివి మనం పక్కన పెట్టేసుకోవచ్చు, కానీ స్పిరిచువల్ బుక్స్ అలా కాదు. మరి ఆ స్పిరిచువల్ బుక్స్ యొక్క ఉపయోగం మన ఎదుగుదలని బట్టి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. మనం 2 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తే అలాగే ఉపయోగపడతాయి, 5 ఏళ్ళకైనా అలాగే ఉపయోగపడతాయి, 10 ఏళ్ళకైనా అట్లాగే ఉపయోగపడతాయి. కానీ ఏది లైబ్రరీలోంచి తీసేసి తూకానికి వేసేటట్టు ఉండదండి.